అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పవన్ కుమార్. డే టు డే ప్రాక్టీస్లో యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లేదా మూత్ర విసర్జన సమయంలో కలిగే మంట కానీ బాధ, నొప్పి, ఇది సహజంగా మగవారిలో కంటే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. వీటికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. అంటే మనం వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకోవడం కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేదా మూత్రాశయంలో ఏదైనా రాళ్ళు కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ వల్ల సహజంగా వస్తుంది. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా లేదా యూరిన్ కల్చర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా చాలా ప్రధానమైన కారణం ఇంకొకటి ఏంటంటే మూత్రం వచ్చినా కూడా ఆపుకోవటం. దీన్నే వేగధారణం అంటారు ఆయుర్వేదంలో. దీన్ని తప్పనిసరిగా యూరిన్ అనేది 3 గంటలకు ఒకసారి బ్లాడర్ని ఎంప్టీ చేయాలి. కంపల్సరీ మూత్ర విసర్జన చేయాలి. ఇది మెయిన్గా ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గని వాళ్ళలో మెయిన్గా ఇది పాటిస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోయి మంట తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. డైలీ ఒక మొత్తం మీద రోజు మొత్తం మీద అంటే ఒకేసారి 2 లీటర్లు ఒకేసారి వాటర్ 1 లీటర్ తాగకూడదు. అలాగా 2 అవర్స్కి ఒకసారి 200 ml అయిన వాటర్ని ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉండాలి. తద్వారా ఈ వేస్ట్స్ అనేవి, మన బాడీలో వేస్ట్స్ అనేవి అన్నిటి ఈ యూరిన్ ద్వారానే బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. అలానే పెళ్ళైన వాళ్ళలో ఎప్పుడైతే ఈ దంపతులు కలిసిన తర్వాత కంపల్సరీ యూరిన్ అనేది వెళ్ళాలి. యూరిన్ ఎక్స్క్రిషన్ అనేది జరగాలి. తద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే ఆయుర్వేదంలో గోక్షుర, చంద్రప్రభావటి, ఉసిరాసవ, చందనాసవ అనే చాలా మంచి వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా తగ్గని యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, మంట కానీ, యూరిన్లో వచ్చే బాధ కానీ, యూరిన్లో వచ్చే కిడ్నీలో వచ్చే రాళ్ళు కానీ, ఇవన్నీ కూడా హ్యాపీగా తగ్గించుకోవచ్చు. సెలవు.